గోపికలలో ఏ విధమైనటువంటి భక్తి ఉందో ఆ భక్తి మా అమ్మకు కూడా వచ్చింది కనుక గోపికలలాగానే వెన్నదీస్తూ ఉంది. భక్తి అయితే వచ్చింది కానీ సమర్పణ భావం వచ్చిందే, ఇది రెండో ఆలోచన. ఇదంతా మంచం మీదనే ఆలోచిస్తున్నాడు. అప్పుడు టక్ అని లేచి బుడబుడబుడబుడని నడుస్తూ వచ్చి ఆమె ఒళ్ళో కూర్చున్నాడు. ఎప్పుడైతే భగవంతుణ్ణి ఆ విధంగా ప్రార్థన చేస్తారో అప్పుడు భగవంతుడు మనకు దూరంగా ఉండడు, దగ్గరలోనే ఉంటాడు. వచ్చి ఆమె ఒళ్ళో కూర్చున్నాడు. ఇది సద్భక్తికి ఫలం. ఆమె చేసిన భక్తికి ఫలం, సద్భక్తికి ఫలం. కానీ స్వామి ఆలోచిస్తాడు, సద్భక్తి అయితే మా అమ్మకు ఉంది, గోపికలకి ఏ విధంగా అయితే సద్భక్తి ఉందో మా అమ్మకు కూడా సద్భక్తి ఉంది, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ సమర్పణ భావం ఉందా, ఇది క్వశ్చన్. కాబట్టి సద్భక్తి ఉండాలి, సమర్పణ భావం ఉండాలి, ఈ రెండు ఉండాలి. ఈ రెండు గోపికలకు ఉన్నాయి. సద్భక్తి ఉంది, సమర్పణ భావం ఉంది. కాబట్టి మా అమ్మకు సద్భక్తి ఉంది అనేది డిసైడ్ అయింది. కానీ సమర్పణ భావం ఉందా అనేది కూడా కావాలి. ఇప్పుడు ఏదో పరీక్ష చేస్తానని ఆలోచన చేశాడు. ఏం చేయాలి? ఇక్కడ ఈమెమో వెన్నదీస్తూ ఉంది, ఒళ్ళో కృష్ణుడు కూర్చొని ఉన్నాడు. అల్లంత దూరాన పొయ్యి ఉంది, పొయ్యి మండుతూ ఉంది. ఆ మండుతూ ఉన్నటువంటి పొయ్యి మీద పాలు పెట్టుంది, ఆ పాలు కాగుతూ ఉన్నాయి. ఇప్పుడు అనుకున్నాడు, మా అమ్మకు సద్భక్తి అయితే ఉంది, సమర్పణ భావం ఉందా లేదా అనేది ఒక్కసారి నేను పరీక్ష చేసి చూస్తాను అని అనుకొని అగ్నిదేవుడిని అట్లా చూచాడు. చూచి ఇట్లా అన్నాడు. అసలు అగ్నిదేవుడు వైపు చూడగానే ఆయన పరవశించిపోయాడు. ఆహా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ దృష్టి నా మీద పడింది కదా అని పొంగిపోతూ ఉన్నాడు. దానికి తోడు ఇట్లా అన్నాడు, కమానని. అంతే, ఆ మంట తీవ్రంగా ప్రజ్వలింది. ఎప్పుడైతే మంట తీవ్రమైపోయిందో ఆ పాలుండ్ల అవి కూడా పొంగి పైకి వస్తూ ఉండే, ఇట్లా పైకి వస్తూ ఉన్నాయి. బాగా పొంగిపోయినాయి పాలు. చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక్కసారి అమ్మ గడ్డం పట్టుకొని ఇటు తిప్పాడు పొయ్యి వైపు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఇప్పుడు పొయ్యిలో పాలు పొయ్యిలో పడతాయి. మా అమ్మ ఒడిలో నేను కూర్చొని ఉన్నా, నాకు ప్రాధాన్యత ఇస్తుందే, పాలకు ప్రాధాన్యత ఇస్తుందే. నాకు ప్రాధాన్యత కనుక ఇచ్చిందే పాలను పట్టించుకోదు, ఏమన్నా అయిపోయినని చెప్పి నన్ను ఒళ్ళో పెట్టుకొని ఉంటుంది. ఒకవేళ పాలే ప్రధానం అనుకున్నదే నన్ను పక్కన పెట్టి పాల కోసం వెళుతుంది. ఆ తర్వాత నేను చేయాల్సింది ఏదో చేస్తా. కానీ ఒక్కటి మాత్రం ఫ్యాక్ట్, అదే గనక గోపికలైతే మాత్రం ప్రాణం పోయినా నన్ను వదలరు. వాళ్ళ ఒడిలో నేను ఎప్పుడైతే కూర్చొని ఉన్నానో నన్ను వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఆ పాల కోసం, క్షీరం కోసం క్షీరసాగర శయనుణ్ణి ఎప్పుడు వాళ్ళు త్యజించరు. మా అమ్మ ఏం చేస్తుంది? సద్భక్తి వరకైతే వాళ్ళతో సరిపోయింది, సమర్పణ భావంలో సరిపోతుందా లేదా అని అనుకొని అట్లన్నాడు కదూ. ఆ పొంగుతుంటే ఇటు తిప్పాడు. తిప్పితే ఆమె కనపడింది. ఎప్పుడైతే కనపడిందో పాలు పొయ్యిలో పడుతున్నాయి కనుక ఒక్కసారి స్వామిని ఎత్తి పక్కన పెట్టి, యశోదమ్మ అరే అని పోయి నీళ్లు తీసుకొని ఆ పాలల్లో కొట్టింది. స్వామి అన్నాడు, బాగుంది, నీ భక్తి బాగుంది, కాబట్టి భక్తిలో నీవు గోపికల్ని గెలిచి ఉండొచ్చేమో కానీ సద్భక్తి నీకు ఉండొచ్చేమో కానీ సమర్పణ భావం నీకు లేదు అమ్మా. కాబట్టి నీవెన్న ఇంక తినే ప్రశ్న లేదు. సమర్పణ భావం కూడా ఉంటే తింటాను నేను అని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆమె అక్కడికి వెళ్ళి నీళ్లు కొడుతూ ఉంది కదూ. ఇక్కడ రాయి ఎత్తుకొని ఆ ఉట్టి మీద ఉండేటువంటి కుండల్ని కొట్టాడు. కొట్టేటప్పటికి అవంతా పగిలి కింద పాలు పెరుగు పడిపోయింది. పడగానే ఇట్లా చూసింది. ఇప్పుడు అనుకుంటుంది వాళ్ళు చెప్పింది కరెక్టే, గోపికలు చెప్పిందంతా కరెక్టే. చూడు, మా ఇంట్లోనే ఇట్లా చేశాడు, ఇంకా అక్కడ చేయకుండా ఉంటాడా? ఏ కృష్ణ ఆగో అంటోంది. కానీ ఇక్కడ తమాష ఉంది. పాలు సరే పొంగాయి, పొంగిన పాలు పొయ్యిలో పడుతూ ఉన్నాయి కదా. పవిత్రమైనటువంటి అగ్నిలో పడేటప్పుడు ఈమెమంతా పోయింది, హరి. అదే గనక హరి 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 అంటూ పోయి గనక నీళ్లు చల్లితే
నీళ్లు చల్లొద్దని చెప్పడంలే, నీళ్లు చల్లిన అరేరేరేరే కాకుండా హరి 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 అని గనక వెళ్ళి గనక నీళ్లు గనక చల్లినట్లయితే యజ్ఞం చేసినంత పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తా ఉంది. కాబట్టి ఈ జ్ఞాన యజ్ఞం చేస్తే ఎంత పుణ్యమో, పరమ పవిత్రమైనటువంటి పాలు పవిత్రుడైనటువంటి అగ్నిదేవునిలో పడేటువంటి సమయంలో భగవన్నామం గనక చేస్తే అంత పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతూ ఉంది. భర్తలు పోయి పాలు తెస్తే ఉదయాన్నే హరి అని గనక పొయ్యిలో పోస్తే ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. నేను చెప్పేది ఏంటంటే, పాలు వాటంతటవి పడేటప్పుడు మనం హరి అని నీళ్లు చల్లితే అది కానీ పుణ్యము. మనం పాలు తీసుకెళ్ళిపోయడం కాదు, దానివల్ల పాపం వస్తుంది. కాబట్టి ఆ పని చేయొద్దు తల్లులు. ఇప్పుడు ఎప్పుడైతే కొట్టాడో అప్పుడు పట్టుకోవాలని పరిగెత్తింది, దొరకడం లేదు. చాలా దూరం పరిగెత్తింది, దొరకడం లేదు. ఎటు పోయినా దొరికినట్టే ఉంటాడు, చేతికి అందినట్టే ఉంటాడు, మళ్ళీ అల్లంత దూరాన్ని ఉంటాడు. ఇక్కడే దామోదర లీల అంటే ఆయన్ని తీసుకొచ్చి కట్టేయాలి అనుకుంటా ఉంది రోటికి కట్టేటువంటి లీల. ఇది అద్భుతమైనటువంటి లీల. సనక సనందనాది మహర్షులకు కూడా లభ్యంగానేటువంటి ఈ మహాభాగ్యం యశోదకు లభ్యమైందని శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి గంగా తీరంలో చెబుతూ ఉన్నాడు. శుకబ్రహ్మ చెబుతూ ఉంటే పరీక్షిత్ వింటూ ఉన్నటువంటి విషయాన్ని శౌనకాది మహర్షులు సూత మహర్షి దగ్గర వింటూ ఉన్నారు నైమిషారణ్యంలో. ఇప్పుడు ఎట్లయినా పట్టుకోవాలని ఆయన తరుముతూ పరిగెత్తుతూ ఉంది, దొరకడం లేదు. ఎంత దూరం వెళ్ళినా కూడాను దొరకడం లేదు. అప్పుడు ఏడుస్తూ కూర్చున్నది, ఇది ఏంటిది, నాకు దొరకడం లేదే, నాకు దొరకడం లేదే, నాకు దొరకడం లేదే అని అంటూ ఉంది. కృష్ణ, వెన్నదినేటువంటి వాడివి, మెత్తని మనసు నీది, నువ్వు నాకు దొరకడం లేదు. ఇప్పుడు ఇదంతా ఈ గోపికలంతా చూస్తూ ఉండరు, నేను నీ వెనక పరిగెత్తేది. ఇంత పరిగెత్తినా కూడా కృష్ణుడిని పట్టలేకపోయింది యశోద అని వాళ్ళ ముందు నేను బలహీనపడిపోతాను. నువ్వు వెన్నదినే మనసు కదా, నీది వెన్నలాంటి మనసు కదా, నువ్వు నాకెందుకు దొరకడం లేదు. వెన్నలాంటి నీ మనసు మిన్నకున్నదేమి స్వామి, వెన్నలాంటి నీ మనసు మిన్నకున్నదేమి స్వామి, నానొసటి రాతలు అడ్డుకున్నవా ఏమి. వెన్నలాంటి నీ మనసు మిన్నకున్నదేమి స్వామి, వెన్నలాంటి నీ మనసు. కారం బయలుదేరుతుందో అక్కడ మనకు భగవంతుడు దూరం అయిపోతుంటాడు. ఇప్పుడు దొరికాడు. దొరికిన తర్వాత పట్టుకొని హే కృష్ణ రా అని తీసుకొని వచ్చి అలా నిలబెట్టి ఇప్పుడు చూచింది. తజ్జననిలోగిటంగల రజ్జు పరంపరల గ్రమర సుతున్ గట్టన్. అక్కడ ఏవైతే తాళ్ళు పడి ఉన్నాయో ఆ తాళ్ళంతా పోగు చేసింది. ఏది ఈయనను కట్టాలనేటువంటి ఉద్దేశం చేత. బొజ్జ తిరిగి రాదయ్యే, బొజ్జ తిరిగి రాదయ్యే, జగజ్జాలములున్న బొజ్జన్ కట్టవశమే. ఆవిడ ఎన్ని తాళ్ళు తెచ్చినా ఒకదానికి ముడివేసి తాడిని పెద్దదిగా చేసి కడతదట. కట్టేటప్పటికి తమాషా చూడండి, అక్కడ ఆధ్యాత్మిక రహస్యం. ఆ బొజ్జ దగ్గరకు వచ్చేటప్పటికి కొద్ది తగ్గుద్దట. ఇంకొక తాడు తీసుకొని వచ్చి మళ్ళీ దానికి ముడేస్తుంది, అప్పుడు కడుతుంది, మళ్ళీ కొద్ది తగ్గుద్ది. ఎంత తగ్గుద్ది తెలుసా? 2 అంగుళాలు తగ్గుతుందని వ్యాస భాగవతం. తతపిద్ వ్యంగుళం న్యూనం యద్యదాతత్వ బంధనం. కృష్ణుణ్ణి బంధించడానికి అడ్డంగా నిలిచినటువంటిది కేవలం 2 అంగుళాలే, 2 అంగుళాలే, ఓన్లీ 2 ఇంచెస్. ఎన్నైనా తీసుకోరండి. అప్పుడు పాపం గోపికలు చూశారు, ఎవరెవరెవరే వాళ్ళ ఇంట్లో తాళ్ళు సరిపోవడం లేదు, మనం కూడా తీసుకొస్తామని వాళ్ళ తాళ్ళు కూడా తీసుకొచ్చారు. అన్నీ కలిపారు. ఎన్ని చేసినా ఆ 2 అంగుళాల ప్లేస్ మాత్రం మిగిలిపోయిందట. ఎట్లా కట్టాలన్నా ఆమెకు తెలియడం లేదు. అప్పుడు మనసులో ప్రార్థన చేస్తుంది, కృష్ణ ఇదేంటిది, ఇంత బొచ్చ కదయ్యా, మరి మేము ఎంత పెద్ద తాళ్ళు తెచ్చాము, ఎన్ని ముడేసినా కూడా నిన్ను కట్టలేకపోతున్నాను, కాబట్టి నిన్ను కట్టేటువంటి శక్తి సామర్థ్యాలు మాకు లేవు, దయచేసి నాకు నువ్వు లొంగిపో అని నవ్వుకున్నాడట లోపల. ఓహో,
మా అమ్మ లొంగిపోతా ఉంది, కమాన్ కట్నీలని అప్పుడు కట్టేసింది. తదపిద్ వ్యంగుళం న్యూనం యద్యదాతత్వ బంధనం వ్యాసభాగవతం. అంటే ఆయన్ని కట్టడానికి అడ్డుగా నిలిచింది 2 అంగుళాలే. ఒకటి అహంకారం, రెండోది మమకారం, అంతే, ఇంకేమీ లేదు. ఆ అహంకారం మమకారం ఉన్నంత వరకు కృష్ణుణ్ణి ఎవ్వరూ బంధించలేరు. కృష్ణుణ్ణి మన వాడిని చేసుకోవాలి అనేటట్లయితే ఈ అహంకార మమకారాలని పోగొట్టుకోవాలి. కట్టేసింది యశోదమ్మ, కట్టేసింది. అప్పుడు గోపికలు తిరగబడ్డారు. ఏమమ్మా ఈ విధంగా కట్టేశావు, ఎవరిచ్చారు నీకు ఈ ధైర్యం? వాళ్ళు చూడండి, వాళ్ళ తమాషా ఎట్లుంది. ఎందుకంటే ఆ బొజ్జను కట్టడానికి నువ్వెవరు అంటే, ఆ బొజ్జని పోషించింది మేము. మా ఇంట్లో వెన్న తినేవాడు, మీ ఇంట్లో తినలేదు, కాబట్టి ఆ బొజ్జ మాది, కడితే మేం కట్టాలా, నువ్వెవరు కట్టడానికి? అప్పుడు యశోద అన్నది, ఆ రోజుల్లో ఏమో లేనిపోయినటువంటి చాడీలు చెప్పారు, అభియోగాలు మోపారు, మా ఇంట్లో ఇంత గందరగోళం చేస్తున్నాడు అన్నారు, దొంగతనాలు చేస్తున్నారు అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ వచ్చి నీతులు చెప్తుండారు. పడే, నా బిడ్డ నా ఇష్టం, నేనేమన్నా కట్టుకుంటానని. వాళ్ళు పాపం ఏడుస్తూ పోయారట. అయ్యయ్యో కృష్ణుడు దొరికిపోయాడే. చూడండి తమాషా, అంతకుముందు దొరకలేదని బాధ, ఇప్పుడు దొరికాడని బాధ. కాబట్టి ఆ పొట్ట ఎంత నొప్పిగా ఉందో, ఆ బొజ్జంతా ఎంత నొప్పిగా ఉందో అని వాళ్ళు ఏడుస్తూ పోయినారట. ఆ తర్వాత స్వామి కూర్చోని ఉన్నాడు. ఈ లోపల కోతులు వచ్చాయి. కోతులు వచ్చి ఎదురుగా ఉండేటువంటి ఒక గోడ మీద కూర్చొని చూస్తూ ఉన్నాయి. చూసి ఈయన కట్టేసి ఉండారు కదా ఆ బెట, అంటే ఒక రోటికి కట్టేసి ఉంది యశోదమ్మ. అవి చూసి నవ్వుతూ ఉన్నాయట. అప్పుడు స్వామి అన్నాడట, కారణం ఏంటో తెలుసా? ఎప్పుడు ఈయన దొంగతనం చేసినా గోప బాలునికి ఎట్లాగైతే పెడతాడో అట్లాగే కోతులకు కూడా పెట్టేవాడు. వాటికి కూడా భాగం ఉంది, షేర్. ఎందుకు కోతులకు పెట్టేవాడు అని అంటే, ఆ పిల్లలకు చెప్పేవాడట, లేదు లేరా దీని వెనక స్టోరీ ఉంది, మీకు తెలియదు, అవి పూర్వం నాకు చాలా హెల్ప్ చేశాయి. ఇప్పుడు ఆ పూర్వ జన్మలో, కాబట్టి గత అవతారంలో, రామావతారంలో సీతాన్వేషణ కోసం వెళ్ళినప్పుడు ఈ కోతులంతా, వానర వీరులు, భల్లూక వీరులు, వీళ్ళంతా కూడా నాకు ఎంతో హెల్ప్ చేశారు కనుక ఆ రుణం ఇప్పుడు తీర్చుకుంటున్నానంటాడట. భగవంతుడి కోసం మనం ఏది చేసినా రుణం భగవంతుడు పెట్టుకోడు. కాబట్టి మనం ఎంత భక్తి చేసినా ఆ భక్తికి తగినటువంటి ఫలితం మనకు అందుతుందే కానీ అందకుండా పోయేటువంటి ప్రశ్న లేదు. అందుకని ఆ కోతులు అక్కడ కూర్చొని నిన్ను కట్టేసిందిలే అని అవి తలంత దిప్పుతూ కిసకిస అంటున్నాయట. అప్పుడు స్వామి వాటిని చూసి నవ్వండి, ఎందుకంటే వెన్న తినేది మీరు, దెబ్బలు తినేది నేను. వెన్న తీసినప్పుడేమో మీరు తింటారు, ఇప్పుడు కట్టేసింది కదా, నన్ను కట్టేసింది కానీ మిమ్మల్ని కాదు. కానీ అంటే అవి ఏడ్చాయట. నిజమే కదా, మన కోసమే కదా కృష్ణుడు ఈ విధంగా బాధలు పడుతున్నాడు అని అవి ఏడ్చేటప్పటికీ, ఎప్పుడైతే కోతులు ఏడ్చాయో లేచాడట పైకి. అవి ఏడవడం చూడలేక, వాటి బాధను చూడలేక, ఇదిగో మా అమ్మ కట్టేసింది కదా బొజ్జ, ఏం పర్వాలేదు, నాకు ఇవన్నీ పెద్ద లెక్కలేదు, మీరేం ఏడవబాకండి అని కోతుల్ని ఇట్లని లేచి మెల్లగా కదిలాడు. ఎప్పుడైతే ఆయన అట్లా కదిలాడో నిలబడుకొని ఉన్నటువంటి రోలు పడింది కిందకి, మధ్యలో తాడుంది, వస్తున్నాడు ముందుకి, వెనక రోలు కూడా దొర్లుతూ వస్తూ ఉంది. మధ్యలో 2 చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మధ్యలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత అటు దాటాడు. రోలు వెనక దొర్లుతూ వస్తూ ఉంది కనుక అది వచ్చి ఈ చెట్ల దగ్గర ఆగింది. అప్పుడు ఒక్కసారి దమ్ము బట్టి ఇట్లని వెనక్కి వచ్చి అమ్మన్నాడు, అంతే. అనగానే ఆ 2 చెట్లు కూలిపోయినాయి. అవి మధ్య చెట్లు. ఆ మధ్య చెట్లు 2 కూలిపోయినాయి. అవి కూలిపోగానే చెట్లు అదృశ్యమైపోయినాయి. ఒక దివ్యమైనటువంటి మూర్తులు అక్కడ కనపడ్డారు. దేవతామూర్తులు కనపడుతూ ఉన్నారు, దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే కుబేరుని యొక్క కుమారులు. కుబేరుడికి 2 కొడుకులు ఉండేటువంటి వాళ్ళు. ఒకడు నలకోబరుడు, రెండోవాడు మణిగ్రీవుడు. కాబట్టి ఈ నలకోబర మణిగ్రీవులే ఈరోజు శాపవశాత్తు ఇక్కడ చెట్ల మధ్య ఉండారు. అది ఇంకేం లేదు, చెట్ల రూపంలో ఉండారు. దీని వెనక స్టోరీ ఉంది. అంటే వీళ్ళు ధనవంతుల యొక్క కుమారుడు కాదు. కుబేరుడు అంటే ఎవడు? ధనవంతుడు.
కాబట్టి అంతకన్నా మించిన ధనవంతుడు ఎవరూ లేరు. కాబట్టి కుబేరుని యొక్క కుమారులు అనేటువంటి గర్వం చేత, అహంకారం చేత ఒకరోజు గంగానదిలో, పరమ పవిత్రమైనటువంటి గంగానదిలో స్త్రీలతో కలిసి నగ్నంగా బట్టలు లేకుండా స్నానం చేస్తూ ఉన్నారట. అదే సమయానికి నారద మహర్షి ఆ వైపు పోతూ ఉన్నాడు. నారద మహర్షిని చూచి కూడాను వాళ్ళు వెటకారం చేస్తూ, నవ్వుతూ, ఆయన్ని అవమానపరుస్తూ స్నానం చేస్తూనే ఉన్నారే కానీ లజ్జపడలేదు, బట్ట కట్టుకోవాలనిపించలేదు. అప్పుడు నారద మహర్షి చూచి, ఒరే దుర్మార్గుల్లారా, మీరు డబ్బు గలవాళ్ళము అనుకొని ఈ విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు అని, కలవాని సుతులమనుచును, కలవాని సుతులమనుచును గల కంటల తోడగూడి కానరు పరుల, కలవాని సుతులమనుచును కలకంటుల తోడగూడి కానరు పరులన్, కలలోనైనను వీరికి గల క్రొవ్వడగించి బుధుల గడుపుట యొప్పును. ఒరే దుర్మార్గుల్లారా, కాబట్టి మా తండ్రి కుబేరుడు ధనవంతుడు, మేము ధనవంతుని యొక్క పుత్రులము అనేటువంటి అహంకారంతో ఈ విధంగా చరిస్తూ మహాత్ములు పోతూ ఉన్నా కూడా వాళ్ళని మీరు కేర్ చేయలేదు గనక, కాబట్టి ఎవరైతే మహాత్ముల్ని ఈ విధంగా అవమానపరుస్తారో వాళ్ళు మద్ది చెట్లై పుడతారు అని శాస్త్రం చెబుతూ ఉంది. అట్లాగే వృక్ష జాతిలో పుట్టారు వీళ్ళు. ఈ విధమైనటువంటి శాపం వల్ల వాళ్ళు వృక్షాలుగా పుడితే వెంటనే ఆయన శాపం పెట్టాడు. వాళ్ళు వెంటనే వేడుకున్నారు, హే భగవాన్ నారదా, మేము నారద మహర్షి, మేము పొరపాటు చేశాము, మేము చేసింది బుద్ధి తక్కువ పని, ఎట్లయినా సరే మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి అని నలకోబర మణిగ్రీవులు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మళ్ళీ అన్నాడట, ముక్తులరై నారాయణ భక్తులరై, ముక్తులరై నారాయణ భక్తులరై సాధుభావ శ్రీ సంసక్తులరై, ముక్తులయ్యెదరు ముక్తులయ్యెదరు నాదు వాక్యము కథన. కాబట్టి మీరు ఈ విధంగా తప్పు చేసి ఈ వృక్ష జన్మలు ఎత్తుతూ ఉన్నారు, కానీ రాబోయేటువంటి రోజుల్లో ఈ వృక్ష జన్మల్లో మీరు ఉండే భక్తి చేసి సద్భక్తిని కలిగి పరమాత్మ యొక్క పాద స్పర్శ, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద స్పర్శ మీకు తగలగానే మళ్ళీ మీరు మామూలుగా అయిపోయి మీ లోకాలకు వెళతారు అని చెప్పేసి ఆయన ఆశీర్వదిస్తే, ఇప్పుడు వీళ్ళు స్వామి వచ్చి ఆ రోలును లాక్కొని వచ్చిన తర్వాత ఆ చెట్లని ఆయన పాదాలతో ఎప్పుడైతే స్పృశించాడో వాళ్ళు వెంటనే మళ్ళీ నలకోబర మణిగ్రీవుల రూపాన్ని ధరించారు, దివ్యమైనటువంటి తేజస్సుతో అలరారుతూ ఉన్నారు. అప్పుడు స్వామి అన్నాడు, ఇప్పటి నుంచి అయినా సరే జాగ్రత్తగా ఉండండి, తప్పులు చేయొచ్చు, తప్పులు చేయని వారు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో, చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేయడం కాకుండా బుద్ధి తెచ్చుకొని మనం బ్రతకాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి, మీకేం కావాలన్నా కోరుకోండి అన్నాడు. మీకేం కావాలి మీరు కోరండి, నేను ఇస్తాను, అనుగ్రహిస్తానన్నాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. బాలకృష్ణుడు ఏమి ఇవ్వగలడు? మోక్షమిచ్చే జనార్దనాథ్, అవసరమైతే మోక్షాన్ని కూడా ప్రసాదించగలగడు, అంత శక్తి కలిగిన వాడు. కానీ వాళ్ళు ఏమడిగారో తెలుసా? మాకు మోక్షం కావాలి, స్వర్గం కావాలి, మరొకటి కావాలి అని అడగల. ఎందుకంటే పరివర్తన వచ్చింది, వాళ్ళలో పరివర్తన వచ్చింది. ఎప్పుడు పరివర్తన రావడమే ముఖ్యం. కాబట్టి తప్పు అయితే చేశారు, కానీ ఆ చేసినటువంటి తప్పు ఏమిటో వాళ్ళకి తెలిసి వచ్చింది. ఇప్పుడు పరివర్తన చెంది అప్పుడు అనుకుంటున్నారు, ఇప్పుడు అడుగుతారట, అయ్యా మాకేమీ అవసరం లేదు, కానీ నువ్వు అంటున్నావు గనక ఏదన్నా కోరుకోమని. నీ పద్యావళు లాలకించు చెవులు, అద్భుతమైనటువంటి పద్యం ఇది భాగవతంలో, పోతనామాత్యుని యొక్క భాగవతం. నీ పద్యావళు లాలకించు చెవులన్ నిన్నాడు వాక్యంబులున్, నీ పేరన్ పన్నిసేయు హస్తయుగముల్
నీ మూర్తిపై చూపులు నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము నీపై బుద్ధులు మాకు నిమ్ము నీరజపత్రేక్షణ మాకు మోక్షం కావాలి, అది కావాలి, ఇది కావాలని వాళ్ళు కోరుకోలేరు. ఇవి గనక ఇస్తే ఏవైనా వస్తాయి. ఏం పెట్టేది? నీ పద్యావళలు ఆలకించు చెవులను, నీ పద్యావళులు ఆలకించు చెవులను. కాబట్టి చెవులు ఉన్నాయి దేనికోసము? వ్యర్థమైనటువంటి అనేకమైనటువంటి విషయాల్ని వినడం కాకుండా కేవలం నీ యొక్క దివ్యమైనటువంటి గాథల్ని వినేటువంటి అవకాశాన్ని. అటువంటి చెవులు మాకివ్వు. కాబట్టి మేము శ్రవణం చేయాలి, నీ యొక్క వైభవాన్నే శ్రవణం చేయాలి. హే కృష్ణ, మా చెవులకి ఏది అందినా కూడా ఇవే అందాలి. మేము ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఎక్కడైనా, ఎవరితో ఉన్నా మా మనసులకు మాత్రం అందుతూ ఉండాలి. అంటే చెవుల ద్వారా మనసుకి అందుతూ ఉండాలి.